ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడంపైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము బలోపేతం అయ్యేందుకు ప్రస్తుత సమయమే సరైనదిగా బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు, సూచనలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులపైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి నివాసం 1 జన్పథ్కు పీకే వచ్చారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు. ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందిన ఐప్యాక్ వైసీపీ తరపున పోటీ చేసింది. ఆ తరువాత ఐప్యాక్ నుండి ఆయన బయటకు వచ్చేశారు. బీహార్లో జన్సురాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. కాగా 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ముందుగానే పీకే చెప్పుకొచ్చారు.